తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రస్తుతం కేసీఆర్ వైపు చూస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ కోఆర్డినేటర్ గా ఆదర్శ్ రెడ్డి నియమితులైన సందర్భంగా రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర చేశారు. పాదయాత్ర ముగింపు సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్లు పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణను నిలబెడితే రేవంత్ రెడ్డి పడగొట్టారన్నారు. కేసీఆర్ చెట్టు పెడితే రేవంత్ రెడ్డి చెట్లు నరికించేశాడని ఎద్దేవా చేశారు. ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలన్నారు. రూరల్ తెలంగాణలో అత్యధికంగా 7 సీట్లు గెలిచి మెదక్ జిల్లా బీఆర్ఎస్ కు అండగా నిలబడ్డాయి. మనమందరం కష్టపడాలి. మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 10కి 10 బీఆర్ఎస్ గెలిపించి మనం కేసీఆర్ కు బహుమతిగా ఇవ్వాలి, ఇస్తామన్న నమ్మకం కూడా నాకు ఉన్నది. ప్రజలు మన వైపే చూస్తున్న నమ్మకం మన వైపే ఉంది. తేలిపోయింది. రేవంత్ రెడ్డి అన్ని మాయ మాటలు, భ్రమలు, ఇవన్నీ నీటి బుడగలు అనేటువంటి విషయం ఇలా ప్రజలకు అర్థమైతా ఉంది. ఇలా కేసీఆర్ మాట అంటే మాట మీద నిలబడ్డాడు. అభివృద్ధి పథంలో దీన్ని నడిపించి చూపించింది. అలాగే పటాన్చెరులో నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్ శాంక్షన్ ఇచ్చిన, పటాన్చెరువుకు ఆర్డీఓ ఆఫీస్ జీవో తెచ్చిచ్చినాం. రేవంత్ రెడ్డి వచ్చి ఏడాది అర్థమైన ఆర్డీఓ ఆఫీసు రిబ్బర్గా తిరిగారు, రిజిస్ట్రేషన్ ఆఫీసు చాలు చేయరు. ఇదేం గవర్నమెంట్? కొత్త ఇచ్చి విడిచిపెట్టండి. కేసీఆర్ ఇచ్చినవి కూడా నడువా? అది గంట పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 200 పడకల ఆసుపత్రి పటాన్చెరులో కేసీఆర్ శాంక్షన్ ఇచ్చి ఆయనే వచ్చి స్వయంగా కొబ్బరికాయ కొట్టింది. ఏడాది అర్థమైనా ఇంకా దవాఖాన పూర్తి కాదు, ఆ పనులు ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఇలా ప్రజలకు అర్థమైతా ఉన్నాయి. నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, గట్టిగా కష్టపడండి. తప్పకుండా మా నాయకులు, సీనియర్ నాయకులు అందరినీ కూడా నేను కాపాడుకుంటా. ఏ ఒక్క నాయకుడిని కూడా రేపు అన్యాయం జరగదు. మీకు తగిన గుర్తింపు, గౌరవం లభించే బాధ్యత నేను తీసుకుంటాను. మీ అందరికీ ఎవరి స్థాయికి తగ్గట్టు ఎవరు కష్టపడితే వాళ్ళను కాపాడుకుంటాను పార్టీ, ఆ బాధ్యత నేను తీసుకుంటా. దయచేసి అందరూ కలిసి పనిచేయండి. ఏప్రిల్ 27 వరంగల్ మీటింగ్ కు పటాన్చెరు నుంచి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా కదిలొచ్చే విధంగా ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేయండి. బ్రహ్మాండంగా వాల్ రైటింగ్ చేయండి, పోస్టర్స్ వేపియండి, ప్రజల్లో చైతన్యం తీసుకురండి. ఎప్పుడెప్పుడు ఆ వరంగల్ మీటింగ్ పోవాలి అనే విధంగా ఏప్రిల్ 27 వరంగల్ మీటింగ్ కు అన్ని గ్రామాల నుంచి, అన్ని మున్సిపల్ వార్డుల నుంచి, జిహెచ్ఎంసీ వార్డుల నుంచి కూడా జన సమీకరణకు సమాయత్తం చేయండి. పెద్ద ఎత్తున ఏప్రిల్ 27 కు జిల్లాలో పటాన్చెరు నుంచి ఎక్కువ మంది వచ్చిండ్రు. ఎందుకంటే ఎక్కువ ఓట్లు ఉన్నది కూడా పటాన్చెరువే. ఎక్కువ ఓట్లున్నాయి, ఎక్కువ జనం కూడా పటాన్చెరు నుంచి రావాలి. ఆ విధంగా మీరందరూ కూడా సమాయత్తమై వరంగల్ సభను విజయవంతం చేయాలి. వరంగల్ సభ చారిత్రాత్మక సభ, రజతోత్సవ సభ. 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జరుపుతున్న రజతోత్సవ సభ. ఎందుకంటే పార్టీ పుట్టింది తెలంగాణ కోసం, ఆ తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ తెచ్చిన తెలంగాణను దేశంలో నంబర్ 1 గా నిలిపిన పార్టీ 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ. ఇంత ఘన చరిత్ర మన పార్టీకి ఉన్నది. అందువల్ల అందరూ కూడా స్వచ్ఛందంగా మరి వరంగల్ సభకు తరలి రావాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ.